ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది. ఇది మనం ప్రతిరోజు చెప్తున్నాం. టీడీపీ కూటమి పాలనలో రౌడీ షీటర్లు పేటరేగిపోతున్నారు. ఏలూరు జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి. ఏలూరులోని 2 టౌన్ పరిధిలో అర్ధరాత్రి వేళ యువతిపై రౌడీ షీటర్లు అత్యాచారం చేశాడు. యువతులను బెల్టుతో కొట్టి సినిమా తరహాలో భయభ్రాంతులకు గురి చేశారు. చోటిదిబ్బ ప్రాంతంలో ఇంట్లో ఉన్న యువతులను టార్గెట్ చేసి అత్యాచారం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏలూరులోని చోటిదిబ్బ ఉంటున్న స్నేహితురాల ఇంటికి వచ్చిన సదరు యువతి అత్యాచారానికి గురైంది. ఎవరికైనా చెబితే చంపేస్తా ఉంటూ ఆ రౌడీ షీటర్లు బెదిరిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీష్, లావేటి భవానీ కుమార్గా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ జగదీష్పై 10కి పైగా కేసులున్నాయి. మంగళగిరిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు నిందితుడు జగదీష్. రౌడీ షీటర్ అయిన జగదీష్ భవానీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాధితురాలు ఎస్సీ కావడంతో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్తో పాటుగా 374, 376, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఏలూరు జీజీహెచ్కు బాధితురాల్ని తరలించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక 10 కేసులు పైగా ఉన్న ఒక రౌడీ షీటర్ని ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్గా అసలు ఎలా అంగీకరిస్తారు? ఎందుకంటే రాత్రులు బస్సులో లేడీస్ కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి రేప్స్ హిస్టరీ ఉన్న అతన్ని ఏ రకంగా అసలు అంగీకరించారు? ప్రస్తుతం వీళ్ళిద్దరిపై గాలింపు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా క్లూ లభించిందా? ప్రస్తుతం బాధితురాల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి ప్రాంతంలో చోడదిబ్బకు సంబంధించిన ప్రాంతం ఏదైతుందో ఆ చోడదిబ్బ ప్రాంతానికి కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి యువత కూడా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి యువతతో పాటు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా పెద్ద తిరుపతికి సంబంధించినటువంటి వెళ్ళి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ చోడదిబ్బ ప్రాంతానికి కూడా గత 4 రోజులుగా ఉంటున్నారు. నివాసం ఉంటున్న తరుణంలో కూడా చూస్తే ఇద్దరు ఒంటరిగా ఉండడంతో టార్గెట్ చేసినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వసంత అనేటువంటి మహిళ ఎవరైతే ఉందో ఆమె కూడా గతంలో రౌడీ షీటర్తో కూడా పరిచయం ఉంది. ఈ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో జగదీష్ కానీ మరేపు భవానీ కుమార్ అనేటువంటి ఇద్దరు కూడా ఉన్నారు రౌడీ షీటర్లు. వీళ్ళు కూడా పరిచయం ఉండడంతో ఒక కేసు నిమిత్తం మంగళగిరికి సంబంధించినటువంటి ఏరియాలో ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి జగదీష్ కూడా ఒక కేసు నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చాడు. కేసుకు సంబంధించినటువంటి వాయిదా కోసం వచ్చిన అతను కూడా ఏలూరుకు రావటం, అదేవిధంగా 2వ తారీఖు రాత్రి కూడా సమయంలో కూడా ఉన్నటువంటి వసంతతో వాగ్వాదం తీయడంతో పాటు వచ్చినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ జిల్లా వచ్చినటువంటి యువతులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా తీసుకెళ్ళిపోయి కమ్యూనిటీ హాల్లో కూడా తీసుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా అత్యాచారం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పి విమర్శలు రావడంతో వెంటనే కూడా అలర్ట్ అయినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే జగదీష్కి సంబంధించి కానీ మరేపు భవానీ కుమార్ కూడా పూర్తిగా పరారీలో ఉంటుంది కూడా పూర్తిగా కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు. పోలీసులు అయితే ఇప్పటికే 4 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకోవడం పూర్తిగా కూడా అనుమానాలు తావిస్తుంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు వాసులు ఒకటే కోరుకున్న రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి వారు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. హరి, ఓకే రాజు.